30 దావత్ అంటారు కదా, అది ఎట్లా వేద్దాం రా దావతి? అందరం కలిసి పైసలు జమ చేసి కొనుకొచ్చుకోండి. మనకి ఇన్ని పైసలు తీసుకొని చేసుకుంటాం. దావా చేసుకున్నాం, చేసుకున్నామా? దావా చేసుకున్నామే, చేసుకున్నాం. మన పైసలు జమ చేద్దాం.你别笑。ఈ పిచ్చి మొక్కలు ఈయన పెరిగినాయి, ఇవి ఎటన్నా పెరిగితే అయిపో మా చేనులోనే పెరిగినాయి. అమ్మ నాకు ఒక 10 రూపాయలు ఇవ్వవా? 30 దావతి మా ఫ్రెండ్స్కి కావాలంట, ఇవ్వవా? ఎందుకు రా నీకు పైసలు? దావతి ఫ్రెండ్స్లకు తీసుకొచ్చుకుంటాయి. అలా ఇంట్లో డబ్బాలు ఉంటాయి చూడుకో. సరే సరిగా తిన. ముందు పెట్టి చేతులు రావట వేసుకుంటారా? నేను 4 చేసుకుంటాం. నేను విట్టపాలు నా 10 రూపాయలు. నేను పొలం కడిపోతున్నారా? 5 రూపాయలు. ఎందుకురా? లేకపోతే నీ బండమ్మ కత్తా, నీ బండమ్మ కత్తా. ఏం కొనుక్కుంటావు? చిప్స్ ప్యాకెట్లు 10 రూపాయలు. చిప్స్ స్ప్రైట్ చేస్తున్నా. నీ చిప్స్ ప్యాకెట్ పోతుంది అన్న. చిప్స్ ప్యాకెట్లు ఎట్లనేది? హీరో సారీ సెట్ 20 రూపాయలు. స్ప్రైట్ ఉందా? థమ్స్అప్ ఉంది. అట్లనే 20 రూపాయలది బాగుంది. మళ్ళా గ్లాసులు డబ్బులు. అయ్యో అప్పటికి మా నాయనని అడకొచ్చిస్తా. ఇస్తావు. ఇంకా 10 రూపీస్ కావాలి. ఇంకా 10 రూపాయలు. పైసలు దొబ్బేసిందా? పైసలు దొబ్బేసి గంట అయింది. ఇంకా చేసి బయట 2 నిమిషాలు.
ఇంకా 2 గంటలైనా ఇంకా అత్తలే ఫోన్ లేదు స్టేషన్కి. 10 రూపాయలు ఆడ 40 రూపాయలు ఇచ్చిన మా నాయనకు అప్పటికి 10 రూపాయలు అడగత్తాను. వాళ్ళకి నీకు ఎక్కువ పాలు తీసుకోవాలి. ఆడ 40 రూపాయలు ఇచ్చేసిన మా నాయనకు అప్పటికి 10 రూపాయలు వచ్చి ఇచ్చేస్తాను కదా. అబ్బా ఎట్లా ఇంకా తిన్నాడు. పైసలు దొబ్బేసిందా ఏంటి అయితే? పైసలు దొబ్బేసిన్నాడు. గంట అయింది ఇంకా చూసి బయట 2 గంటలు ఇంకా 2 గంటలైనా ఇంకా అత్తలే. రాత్రి ఫోన్ లేదు స్టేషన్కి. ఫోన్ ఎటువేండ్రా షాపు తెరిచిందో మూసిందో. షాపు అరే ఆడ దుకాణాలలో ఒక బండి ఉందా అందుకే లేట్ అయింది. సరే దా కూర్చో. అరే పైసలు ఎక్కువైనాయిరా. మళ్ళీ ఏం చేసినావు? రోడ్డేలో పెట్టినావు? కాదు మా తాతని 10 రూపాయలు 50 దీనికి 40 ఇచ్చినా కదా. ఇంకా 10 రూపాయలు అడిగిందంటే మా నాయన అప్పటికి 10 రూపాయలు ఇస్తాడంట. నేను ఇస్తా అప్పటికే 50 అయినా నేను 40 గుంట పోయినా కదా. ఇంకా 10 రూపాయలు అడిగి అంటే అప్పటికి మా తాత 10 రూపాయలు ఇస్తాడని చెప్పచ్చు కదా. సరే మీ తాత మళ్ళీ పైసలు ఇద్దాం అప్పటికి. ఉన్నాయి కదా బుక్కల్లో 10 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు అయినాయి. మీకు కొంచెం 20 మీకు సాయంత్రం వస్తే నేను బాగా పోసుకుంటాను. అదే మేము ఇద్దాం కదా మళ్ళీ పైసలు. మరి ఆడ దుకాణంలో వస్తా సన్న. నేను ఆడ నా దగ్గర 10 రూపాయలు ఆడ 10 రూపాయలు నేను బాగా వస్తాను. సరే అయితే మేము 10 రూపాయలు ఇచ్చిన కదా మేము ఇస్తాం. ఇంకా 10 అందరం దోస్తులేమే కదా. అందరికీ సామానం పోయి దోస్తులేమే కదా. అందరికి సామానం పోయాలి. పైసలు ఎందుకురా అట్లా ఎత్తావు? అది దుకాణంలో 20 రూపాయలు అనే కదా అందుకే నేను ఎక్కువ వస్తున్నాను. అందరం ఫ్రెండ్స్ అరే ఇప్పుడు నేనే ఎక్కువ పెట్టినా కదా. పోయినసారి మీరు ఎక్కువ పెట్టుకోరి. నేను పైసలు ఎక్కువ పెట్టినా కదా నేను ఎక్కువ వేసుకున్నా. మీరు తక్కువ పెట్టిరా మీకు సగం పోసిన. అప్పటికి మళ్ళీ వచ్చేసారి మేము ఎక్కువ పెడతాం. మీరే పోస్తాం. మీరు తక్కువ పెడితే నీకే కొంచెం మొత్తం. సరే మీరు ఎక్కువ
పెట్టిన పైసలు నేను ఎక్కువ వస్తున్నా, మీరు తక్కువ మరి నేను ఎక్కువ పెట్టినా నేను ఎక్కువ వస్తున్నాను, మీరు తక్కువ పెట్టినా నేను తక్కువ వస్తున్న. అదే పైసలు మళ్ళీ ఇస్తాం కదా, గట్ల ఎట్లుంటారు? అందరికి సమానం ఉండాలి. గట్ట వస్తాం అరే మీరు 10 రూపాయలు పెట్టారు, నేను ఆడ 20 రూపాయలు పెట్టినా, ఏం చేయమంటారు? అరే ఊకే పైసల గురించి ఊరికెళ్ళలేరా కొంచెం పోసిండు. అరే నేను 20 రూపాయలు పెట్టినా, ఇక్కడ 10 రూపాయలు పెట్టారు, అందుకే సగం పోసినా నేను ఎక్కువ పోసుకున్నాను. మరి పంచాయతీ చెప్పురు. అరే అరే అందరు ఫ్రెండ్స్ కదా, చిన్నప్పుడు అందరం ఫ్రెండ్స్ ఉన్నాం కదరా, అందరికి మంచిగా పోసుకోవాలి అందరూ. సూర్య వాళ్ళు ఎట్లా చేస్తుండో పోయి Yeah, boy. అరే ఇప్పుడు సగమే ఇప్పుడు రైట్ మిక్సర్ ఇస్తాను. Yeah, boy. రాకురా. అరే నువ్వు గంట ఎక్కువ ఇస్తావు, నాకు గింత తక్కువ. అరే నువ్వు అందరు సగం మంచిగా పెట్టినా అందరికి మంచిగా వస్తారు సగం. మరి ఇది ఒక్కటే నలుగురు కాదా? అదొక్కటి నీకు ఒక్కనికేనా? నీకు ఒక్కనికేనా రా? అరే మనం థమ్స్అప్ బాటిల్ ఎత్తుకోవేయండు, బోండి ప్యాకెట్ ఎత్తుకోవేయండు. అవునరా, మనం అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటాయి కదా. అవునరా, థమ్స్అప్ బాటిల్ బోంది పొట్లం 2 ఎత్తుకోవేయండు. మరి ఇప్పుడు ఎట్లరా? ఎట్లేంది ఇక Yes.